8 లీటర్స్ ఆఫ్ వాటర్ అని కూడా చెప్తారు కదా మ్యామ్ మరి. 8 లీటర్స్ వాటర్ అసలు ఎందుకు తాగుతారు 8 లీటర్స్ వాటర్? హ్మ్. 8 లీటర్స్ వాటర్ కిడ్నీ చాలా ముందే అలసిపోతదది. కిడ్నీ నీకొక 100 సంవత్సరాలో, 90 సంవత్సరాలో అది డిజైన్ చేసి వచ్చింది. దాన్ని మీరు 40 సంవత్సరాలకే దాన్ని వాడేస్తే ఇష్టం వచ్చినట్టు, 40 హ్మ్. సంవత్సరాల తర్వాత మీకు ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అవును. ఇప్పుడు ప్రోటీన్ అని తినేసి లివర్ ఇష్యూస్. హ్మ్. తర్వాత ఈ వాటర్ అని తినేసి కిడ్నీ ఇష్యూస్. ఇంకోటి యురేత్రా. హ్మ్. మీకు యురేత్రాలో ఎప్పుడు అది పాస్ అవుతూనే ఉండాలి, పాస్ అవుతూనే ఉండాలి, పాస్ అవుతూనే ఉండాలి. హ్మ్. మీకు మన సిస్టమ్ ఎలా ఉంది అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. హ్మ్. ప్రతీదీ కూడా కిడ్నీ టైం ఏంటి, లివర్ టైం ఏంటి, హార్ట్ టైం ఏంటి, అబ్డామెన్ టైం ఏంటి, ఈ టైమింగ్స్ అసలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఏ ఆర్గాన్ మనకి బాగా పనిచేస్తుంది, ఎప్పుడు మనకు అవసరం అనేది ఒక మనకి అర్థం చేసుకొని నిత్య జీవన విధానం అని చెప్పేసి మన పెద్దలు ఆల్రెడీ మన యోగులు, ఋషులు అంతా రాసి పెట్టేశారు మనకి. హ్మ్. కానీ మనకేంటంటే పాతది ఏదైనా చెప్తే నచ్చదు. హ్మ్. ఏదో ఒక కొత్తది చెప్పాలన్నమాట. ఎప్పుడు వినంది ఏదైనా వింటే అది ఏంటో ఎప్పుడు ఎవరు చేయలేనిది, ఎక్కడా వినలేనిది నేనే చేస్తున్నాను అనే ఒక ఫీలింగ్ బాగా అందరికి ఫీడ్ అయిపోయి ఉంది. ఎంత చెప్పినా వినే పరిస్థితిలో లేరు. ఇప్పుడు ఎంత నేను వాటర్ తాగాలి, నేను ఎన్ని లీటర్లు తాగాను, 5 లీటర్లు తాగాను, 6 లీటర్లు తాగాను, 8 లీటర్లు తాగాను. మళ్ళీ చూస్తే స్కిన్ చూస్తే డీహైడ్రేషన్.